ఎస్ గీతిక, ఇక్కడ లష్కర్ బోనాల వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఎంతో ఘనంగా బోనాల ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలంతా వచ్చి కూడా అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ ఉన్నారు. అయితే ఉదయంతో పోలిస్తే ఇప్పుడు కాస్త క్యూ లైన్లు వేగంగా కదులుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఉదయం చూసుకుంటే విఐపీల తాకిడి ఎక్కువగా ఉండడంతో క్యూ లైన్ లో బోనం ఎత్తుకొస్తున్నటువంటి మహిళలు కూడా కొంత వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడైతే వేగంగా బోనాలు కదులుతున్నాయి. ఇక బోనాల వేడుకలో పోతురాజులది మామూలు హంగామా కాదు. మనతో పాటు పోతురాజులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు అమ్మవారికి తమ్ముడుగా భావిస్తూ ఉంటారు. సో ఎన్ని రోజుల నుంచి పోతురాజు వేషం కడుతున్నారు, ఎలా ఉంది? ఇప్పుడు ఒక 11 years. మీరు ఎలా చేస్తారు ఈ పోతురాజు వేషము? నెలంతా కూడా హడావిడిగా ఉంటుంది కదా. సో ఏంటి అసలు పోతురాజు అంటే? అమ్మవారికి తమ్ముళ్ళమ్మ. పురిమేడ అంటే అమ్మవారికి తమ్ముడు. పురిమేడ తీసుకోవటం, ఆమెకి దగ్గర రావాలని, ఏది రావద్దని మేము 20 తిప్పుతూనే ఉంటాం. పోతురాజును అమ్మవారికి తమ్ముడుగా భావిస్తూ ఉంటారు. అక్కకి తమ్ముళ్ళు ఆడుతూ పాడుతూ కూడా తీసుకొచ్చి బోనాలను సమర్పించే వేడుకలో కూడా వారంతా కూడా ఇక్కడ బోనాలు సమర్పించడానికి ఇక్కడికి వచ్చి పోతురాజుల విన్యాసాలతో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులను ఎంతో అలరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక అమ్మవారి కోసము తొట్టెలను కూడా ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. మన విజువల్స్ లో తొట్టెలను కూడా చూడొచ్చు. పెద్ద పెద్ద తొట్టెలను అమ్మవారికి సమర్పించడానికి అయితే ఇక్కడికి తీసుకొస్తున్నారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున బోనాలు ఎత్తుకొని వస్తున్నారు. అయితే ఆ లోపల అంటే విడతల వారిగా ఈ బోనాలను సమర్పించే విధంగా పోలీసు అధికారులు చర్య తీసుకుంటున్నారు. లోపలికి కొంతమంది భక్తులు వెళ్లిన తర్వాత వాళ్ళు బోనం సమర్పించిన తర్వాత మిగతా వారిని బోనాలు సమర్పించేందుకైతే ఇక్కడ పంపిస్తున్నారు. అయితే ఈసారి జోగినిలో కూడా పెద్ద ఎత్తున మధ్యాహ్నం నుండి వచ్చారు. ఇటు నిశాక్రాంతి, అదేవిధంగా జోగిని శ్యామల కూడా వచ్చారు. అయితే ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో చిన్న తోపులాట కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే శ్యామల బోనం కింద పడింది. ఈ నేపథ్యంలోనే ఆవిడ ఇక్కడ ధర్నా కూడా చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అంటే తోపులాట జరుగుతున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇంత జోగినీల పట్ల ఇంత నిర్లక్ష్యం ఏంటి అని కూడా ఆమె ఇక్కడే ఆలయ ప్రాంగణం ముందు కూర్చొని కొద్దిసేపు ధర్నా కూడా చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఈ బోనాల వేడుకకైతే మహిళలు తరలి వస్తూ ఉన్నారు. సమయం గడుస్తున్న కొద్దీ కూడా అమ్మవారి దర్శనాలను వేగవంతం కూడా చేస్తున్నారు అధికారులు. ఇంకా క్యూ లైన్ లో చాలా వరకు బోనాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. ఎంతో మహిళలంతా కూడా బోనాలను ఎత్తుకొని అమ్మవారికి సమర్పించేందుకు కూడా క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ వాలంటీరింగ్ చేస్తున్నారా? చెప్పండి, ఎలా ఉంది బోనాల వేడుక? ఎలా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రజలు ఎక్కువగా వస్తున్నారు. ఊర్లలో నుండి వస్తున్నారు. మరి ఫ్రీ బస్సుగా ఉంది కదా, గ్రామాల నుండి వస్తున్నారు. కొన్ని బోనాలు తెచ్చారు. కరీంనగర్, నిజామాబాద్ అక్కడికి కూడా వస్తున్నారు జనాలు. దగ్గర ఉన్న రంగారెడ్డి జిల్లాలో కూడా వచ్చారు. మరి చాలా పెద్ద లైన్ ఉంది బోనాలు. ఉదయం ఎంత ఎండ ఉన్నా మరి అగ్ని వర్షం కురిపించారు బాణుడి వాళ్ళు. ఎందుకో మరి చాలా విలయతాండం చేస్తున్నాడు ఆయన. మరి ఆయన కొంచెం ఇమ్యూనిటేషన్ ఉన్నప్పటికీ కూడా ఆడబిడ్డలు చెప్పులు లేకుండా మరి బోనాలు ఎత్తుకొని వస్తూనే ఉన్నారు. మరి అటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ఆలయం ఇది. వాళ్ళ మొక్కులు తీసుకోవడానికి వస్తారు అమ్మవారిని దర్శించుకోవడానికి. కొంచెం ఇబ్బంది అయినా కూడా వాళ్ళు ఓపికతోని మా చెల్లెళ్ళు తల్లులు సహకరిస్తున్నారు. సో ఉదయం నుంచి కూడా చాలా ఎండ ఉంది. ఈ రోజు ఉష్ణ తీవ్రత కూడా ఎక్కువ ఉంది. అయినప్పటికీ కూడా బోనాలు తీసుకొచ్చి సమర్పిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చూస్తే చిన్న చిన్న జల్లులు అయితే పడుతున్నాయి. అంటే బోనాల వేడుక రోజు ఖచ్చితంగా వర్షం పడుతుందని కూడా భక్తుల నమ్మకం. అన్నట్లుగానే బోనాల వేడుక రోజు ఇక్కడ చిన్న చిన్న జల్లులు కూడా ఇప్పుడు కురుస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. అంటే అమ్మవారి కృప ఆ విధంగా ఉంటుంది. పాడి పంటలను చల్లగా చూసేటువంటి తల్లి కాబట్టి ఆ తల్లి ఆ బోనాల పండుగ రోజు ఖచ్చితంగా వర్షం కురిపిస్తుందని కూడా భక్తులు చెప్తున్నారు. మనం ఇప్పుడు చూస్తున్నాం విజువల్స్ లో క్యూ లైన్ లో కూడా వర్షంలో తడుచుకుంటూనే భక్తులు నిలబడ్డారు. బోనం ఎత్తుకొని కూడా నిలబడ్డారు. సో మరి కొంతమంది ఉన్నారు బోనం ఎత్తుకొస్తున్న మహిళలు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? బన్సలాల్పేట. సో ప్రతి సంవత్సరం వస్తారమ్మా? ఎంతసేపటి నుంచి క్యూ లైన్ లో ఉన్నారు? 1 hour అవుతుంది. 1 hour అవుతుందా? తొందరగా అవుతుందా దర్శనాలు? అవుతుంది, తొందరగానే అవుతుంది. ఓకే, మంచిగా ఉంది, బాగుంది. సో చూడొచ్చు. సో దగ్గరలో లేదు సార్, దగ్గరలో లేదు సార్.
సో చూడొచ్చు భక్తులంతా కూడా ఎంతో అంగరంగ వైభవంగా అయితే అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ ఉన్నారు. ఎంతో ఘనంగా అయితే ఈ బోనాల వేడుక జరుగుతుంది. పెద్ద పెద్ద ఘటాలను తీసుకువచ్చి అమ్మవారికి అయితే బోనాలు సమర్పిస్తున్నారు. పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి అని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఎంతో ఉత్సాహభరితంగా అయితే ఈ బోనాల వేడుకలకు పెద్ద ఎత్తున మహిళలంతా వచ్చి పాల్గొంటున్నారు. బోనాలను చూడడానికి కూడా సాధారణ భక్తులతో పాటు బోనం ఎత్తుకొస్తున్నటువంటి మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ బోనాల కార్యక్రమాన్ని అట్టహాసంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. Right, Rajita. Thank you for the updates.